నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రౌడీ షీట్ను ఓపెన్ చేస్తాం. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించిన తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ. సోషల్ మీడియాలో ఆధారాలు లేని ఆరోపణలు, ఎదుగుదల మోర్వలేక నిందలు, భూ కబ్జాలపై మీడియాలో పోస్టులపై చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఫైర్. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యం పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో 3వ రోజు గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని డీఎస్పీ సాయినాథ్ కోరారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి కట్టమంచి చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా వినాయక మండప నిర్వాహకులు క్రమ పద్ధతిలో కట్టమంచి చెరువు చేరుకుని నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ప్రజలకు వినాయక చవితి మండపాల ఉత్సవ కమిటీ సభ్యులకు, పెద్దలకు, యువకులకు అందరికీ చిత్తూరు డిఎస్పీగా చేసే మనవి ఏమంటే, ఈరోజు 4 o'clockకి ఏవైతే నిమజ్జనం అవుతాయో 3వ రోజు యాజ్ ఎర్లీ యాజ్ 4 o'clockకి ఆ మండపాల నుంచి బయలుదేరి దారిలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది ఏమైనా సూచనలు ఇస్తే ఆ సూచనలను పాటిస్తూ నిమజ్జనం ప్రాంతమైనటువంటి కట్టమంచి చెరువు కట్టుకు చేరుకొని అక్కడ నిమజ్జనం చేసుకొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా భాస్కర్, చిత్తూరు నగర కమిటీ అధ్యక్షులుగా రాయలను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, జిల్లా అధ్యక్షునిగా భాస్కర్ను, నగర కమిటీ అధ్యక్షులుగా తిక్కి రాయలను నియమించారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యమన్నారు. క్షత్రియ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతన జిల్లా అధ్యక్షులు భాస్కర్, నగర కమిటీ అధ్యక్షులు టిక్కీ రాయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ విపత్తును కేంద్ర ప్రభుత్వము జాతీయ విపత్తుగా పరిగణించి జాతీయ విపత్తుగా ప్రకటన చేసి వెంటనే 7,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడలో కనీవిని ఎరుగినటువంటి నష్టం జరిగింది. ఈ యొక్క విజయవాడ దుఃఖదాయనిగా పేరుగాంచిన బుడమేరు వరద వల్ల ఈ ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఉదారంగా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు వెంటనే రాష్ట్రానికి విడుదల చేయాలని, దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి తర్వాత ఫర్దర్గా సహాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఐటమ్, గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు. ఇది ప్రధాన కారణం. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు గత ఎన్నికల్లో బాగా ప్రభావితం చేశాయి. ఆ సూపర్ 6 పథకాల్లో ఇప్పటికీ ఒక్క పథకం మాత్రమే అమలవుతూ ఉంది. సామాజిక పింఛన్ల పంపిణీ పథకం మాత్రమే అమలవుతోంది. దాదాపు 3 నెలలు కావస్తూ ఉంది. కాబట్టి సామాజిక పింఛన్ల పంపిణీ పథకం సక్రమంగా, సమర్థవంతంగా మీరు చెప్పిన విధంగా ప్రతి నెల 1వ తేదీనే వాళ్ళ ఇంటి వద్దనే ఇస్తూ ఉన్నందులకు ప్రభుత్వాన్ని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ ఉంది. కానీ మిగతా 5 హామీల మాట ఏమిటి? ఇప్పటికే 3 నెలలు అవుతా ఉంది. మిగతా 5 హామీలు ఉన్నాయి. 6లో 1 ఓకే, మిగతా 5 ఒకటి యువతకు సంబంధించి యువగలం కింద నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 3 నెలలు అయింది,
ఇప్పటికీ అతీగతి లేదు. వినాయకుని కృపా కటాక్షాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని నగిరి నియోజకవర్గ బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషేధరాజు తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకుని పుత్తూరు కాపు వీధిలో మండపం నందు వినాయకుని విగ్రహాల వద్దకు కమిటీ వారు నిషేధరాజును ఆహ్వానించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిషేధరాజు మాట్లాడుతూ ముందుగా నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం పూజించే దేవులలో మొట్టమొదటిగా పూజించేది వినాయక స్వామినేనని, భారతదేశం మొత్తంలో అతి భారీగా చేసేటువంటి సంబరం వినాయక చవితి అని తెలిపారు. ఆ వినాయకుని కృపా కటాక్షములతో సమస్త జనులందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో రౌడీలు ఎక్కడైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని, గత రాత్రి రుయా ఆసుపత్రిలో డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించి దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటనలో 7గురిని అరెస్టు చేసినట్లు తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ వెల్లడించారు. తిరుపతి నగరంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ వారు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుపతి నగరంలో రౌడీలు ఎక్కడైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుపతి నగరంలో గత నెల రోజుల క్రితం 2-3 ఇన్సిడెంట్ జరగడం జరిగింది. హాస్పిటల్స్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు. ఒకటేమో కేసు వరకు వెళ్ళింది. పేషెంట్లు కానీ లేదంటే పేషెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ డాక్టర్ల పైన అసభ్యంగా ప్రవర్తించడము, వారి విధులకు ఆటంకం కలిగించిన లేదా వారిపైన దాడి చేసిన వారిపైన ప్రత్యేకంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని వారి మీద రౌడీ షీట్లు కానీ ఓపెన్ చేయమని ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి రూయ్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు దగ్గర చింతలచేందుకు చెందిన విజయ అనే ఆమె భర్త వెంకటేష్, ఆమెకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆమెతో పాటు ఆమె భర్త వెంకటేష్, కుమారు మణికంఠరెడ్డి, అతని మిత్రులు శిక్షావలి, చాంద్ బాషా, ఇంకా కొంతమంది అందరూ అక్కడ రావడం జరిగింది. అదే సమయంలో అక్కడికి పీజీ డాక్టర్లైన ఇద్దరు 2 వీలర్లో బయట నుంచి సుమారు 11-15 సమయం అప్పుడు రాత్రి 2 వీలర్లో వస్తూ ఉండగా నిఖిల్ అనే అతను, బాలరాజు అనే అతను వస్తుంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆల్టర్కేషన్ జరిగి సంఘర్షణ జరిగి ఆ నిఖిల్ను తర్వాత బాలరాజును అడ్డగించి కొట్టడం జరిగింది. దాని మీద ఫిర్యాదు అందిన వెంటనే వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇది ఎస్పీ గారి ఆదేశాలతో స్పెషల్ టీం ఫామ్ చేసి ఇమీడియట్గా ఎస్ఐ బాలకృష్ణ గారు, రామకృష్ణ సయ్య గారు, వారి సిబ్బంది నిందితులందరినీ పట్టుకోవడం జరిగింది. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే రౌడీజం డాక్టర్ల మీద చేసిన వాళ్ళ మీద అరెస్ట్ చేయడమే కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమంలో తర్వాత రౌడీ షీట్లు కానీ ఓపెన్ చేసి వాళ్ళ మీద కంటిన్యూగా సర్వేలెన్స్ ఫ్యూచర్లో కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ రౌడీజం చేయకుండా. అలాగే మేము దీనివల్ల తెలియజేయడం ఏంటంటే ఎవరే కానీ డాక్టర్లకు హాస్పిటల్లో వారి విధులకు ఆటంకం కలిగించడం కానీ వారి మీద అసభ్యంగా ప్రవర్తించడం కానీ దాడి చేయడం కానీ చేసిన చట్టరీత్యా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీడియా ముఖంగానే అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరికైనా అక్కడ హాస్పిటల్స్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ పేషెంట్కి సంబంధించి కానీ ఇంకా ఇతర విషయాలు ఉంటే దానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు. సిమ్స్ అయితే అక్కడ జేఓ మేడం గారు ఉంటారు, రుయా అయితే సూపరింటెండెంట్, ఇంకా ఇతర ఉన్నతాధికారులు తెలియజేసుకోవాలి తప్ప అక్కడ ఎలాంటి దౌర్జన్యాలు ఇవన్నీ ఉపేక్షించడం జరగదు. ఇక మీదట ఎవరు జరిగినా చాలా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. టోటల్ 7 మెంబర్స్ అందరు ఇందాక చెప్పాం కదా, శిక్షావలి, ఆ ప్రెస్ నోట్ కనుక శిక్షావలి, చాంద్ బాషా, మునికృష్ణ, కృష్ణబాబు, మణి, శివకుమార్, సాయి కుమార్.
తన రాజకీయ ఎదుగుదలను ప్రజాదరణను చూసి ఓర్వలేక సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు ఆధారాలు లేని ఆరోపణలు చేయటాన్ని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఖండించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, జిల్లా అధ్యక్షునిగా భాస్కర్ను, నగర కమిటీ అధ్యక్షులుగా తిక్కి రాయాలను నియమించారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యమన్నారు. క్షత్రియ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతన జిల్లా అధ్యక్షులు భాస్కర్, నగర కమిటీ అధ్యక్షులు టిక్కీ రాయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ విపత్తును కేంద్ర ప్రభుత్వము జాతీయ విపత్తుగా పరిగణించి జాతీయ విపత్తుగా ప్రకటన చేసి వెంటనే 7,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడలో కనీవిని ఎరిగినటువంటి నష్టం జరిగింది. ఈ యొక్క విజయవాడ దుఃఖదాయనిగా పేరుగాంచిన బుడమేరు వరద వల్ల ఈ ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఉదారంగా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు వెంటనే రాష్ట్రానికి విడుదల చేయాలని, దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి తర్వాత ఫర్దర్గా సహాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఐటమ్, గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు. ఇది ప్రధాన కారణం. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు గత ఎన్నికల్లో బాగా ప్రభావితం చేశాయి. ఆ సూపర్ 6 పథకాల్లో ఇప్పటికీ ఒక్క పథకం మాత్రమే అమలవుతూ ఉంది. సామాజిక పింఛన్ల పంపిణీ పథకం మాత్రమే అమలవుతోంది. దాదాపు 3 నెలలు కావస్తూ ఉంది. కాబట్టి సామాజిక పింఛన్ల పంపిణీ పథకం సక్రమంగా సమర్థవంతంగా మీరు చెప్పిన విధంగా ప్రతి నెల 1వ తేదీనే వాళ్ళ ఇంటి వద్దనే ఇస్తూ ఉన్నందులకు ప్రభుత్వాన్ని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ ఉంది. కానీ మిగతా 5 హామీల మాట ఏమిటి? ఇప్పటికే 3 నెలలు అవుతా ఉంది. మిగతా 5 హామీలు ఉన్నాయి. 6లో 1 ఓకే, మిగతా 5 ఒకటి యువతకు సంబంధించి యువగలం కింద నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 3 నెలలు అయింది, ఇప్పటికీ అతీగతి లేదు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు ఏడాది అయిందని, జగన్ కక్ష సాధింపు పాలనకు ఫలితం 11 సీట్లకు పరిమితమయ్యారని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ విమర్శించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క 5 సంవత్సరాల పరిపాలన టెర్రరిస్టులు ఏ విధంగా పరిపాలిస్తారో ఆ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేం, ప్రతిపక్షాలకైతేనేం, మిగతా సామాజిక వర్గాలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారో ప్రతి ఒక్కరికి కంటి నిండా నిద్ర లేకుండా చేసిన పరిపాలన ఎవరిదన్నా ఉందంటే ఈ భారతదేశ చరిత్రలో కేవలం అది జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ముఖ్యంగా కార్యదక్షుడు, స్నేహశీలి, నిగర్వి, నిడారంబరుడు, ఎవరైతే 40 దశాబ్దాలు రాజకీయాల్లో ఉండి ఆంధ్ర రాష్ట్ర యొక్క పరువును అలాగే భారతదేశ యొక్క కీర్తిని చాటిన ఘనత కేవలం పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆ రోజు ఏ విధమైన తప్పు లేకున్నా కేవలం ఒక చిన్న కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు వివరాలకు వెళ్తే సెప్టెంబర్ 9వ తారీఖు 2023లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కార్యకలాపాల్లో నంద్యాలలో ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొని పోతా ఉంటే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రజల నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఆ ప్రభుత్వాలకి నిరసన తగిలినాయంటే ఓసారి అందరూ గుర్తించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏ తప్పు లేకున్నా కూడా అక్కడ ఎవరైతే ఖైదీలు ఉంటారో వాళ్ళకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో అది కూడా దక్కకుండా
3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన హింసించిన దాష్టికం ఆ రోజు ఆ ప్రభుత్వానికే దక్కిందనే దాంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ప్రజలారా ఒకటే గమనించండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్లకు 9 నెలల ముందే, అంటే సెప్టెంబర్ 9వ తారీఖున అరెస్ట్ చేసినారు. వాళ్ళు చెప్పుకునే దాంట్లో ఏముందంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏదైతే చంద్రబాబు గారి టైంలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందో అదే స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉంటారో ఆ యువతకు మంచి చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సును ప్రవేశపెట్టి సొసైటీలు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ మంచి నేర్పులుగా తయారు చేసి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే అదే స్కిల్ డెవలప్మెంట్లో 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినారు. అది కూడా ఎలా పెట్టారు, 22 నెలల ముందు ఆ కేసు బుక్ అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు రోజు ఆ కేసులో ఆయన నిందితుడిగా పెట్టి అరెస్ట్ చేసినారంటే ఒకసారి మీరందరూ గమనించాలా. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు తెలంగాణ రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెలపల్లి రవీందర్రావులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నేను కోరిన కోరికలు తీర్చిన ఆ వెంకటేశ్వరునికి నడక మార్గం గుండా తిరుమల చేరుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఏపీలో చంద్రబాబు సువర్ణ పాలన ప్రారంభమైందన్నారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు పరిశీలిస్తున్నారని తెలిపిన ఆయన వరద నీటిలోనే 30 కిలోమీటర్లు పర్యటించి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఆయనకున్న అనుభవంతో పెద్ద ఎత్తున వచ్చిన వరద విపత్తు నుంచి ప్రజలను ఆదుకున్నారని అన్నారు. వర్షాలు తక్కువ అవ్వాలని, తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారని తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకోకూడదని కోరుకున్నట్లు తెలియజేశారు. నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేసిన ఆయన అవసరం వస్తే చెప్తానన్నారు. నా బర్త్డే సందర్భంగా స్వామివారిని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా. చాలా సంతోషం. ఎందుకంటే భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచిగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పర్ఫెక్ట్గా ఎంపీ కానీ మినిస్టర్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా ప్రసాదించిండు ఆ భగవంతుడు. ప్రతి వైకుంఠ ఏకాదశికి కూడా వస్తా. ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చిండు కాబట్టి నేను నడుచుకుంటూ ఎక్కినా, గుండు కొట్టించుకున్నా, భగవంతుని మొక్కు చెల్లించుకున్నా. ఏది ఏమైనా ఆంధ్రలో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా విజయవాడ అంతా అతలం కుతలం అయినా కానీ 74 ఏళ్ళ సంవత్సరంలో వయసులో కూడా పెద్ద ఎత్తున అక్కడనే ఉండి ఎంత ప్రమాదం ఉన్నా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నీళ్ళలోనే వాటర్లోనే 22-30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత ఆయన ఎక్స్పీరియన్స్ తోటి అదంతా కూడా గొప్ప ఎత్తున కాపాడి చంద్రబాబు నాయుడు. ఆయనకు కూడా ధన్యవాదాలు. వర్షాలు కూడా తక్కువ కావాలి. మా తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడి చాలా ఇబ్బందికరమైనాయి. రైతులు కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణలో అందరూ కూడా మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మంచి అభివృద్ధి చేసిండ్రు తెలంగాణను. ఇక ముందు కూడా తప్పకుండా వాళ్ళు చేస్తారని కూడా మనం చేస్తాం. ఏ పార్టీ మారా అది అవసరం వచ్చినప్పుడు చెప్తా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రౌడీ షీట్ను ఓపెన్ చేస్తాం. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించిన తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ. సోషల్ మీడియాలో ఆధారాలు లేని ఆరోపణలు.
ఎదుగుదల మోర్వలేక నిందలు. భూ కబ్జాలపై మీడియాలో పోస్టులపై చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఫైర్. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యం పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.